వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రోటోకాల్ జడ్జి కె రాణి, వన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్, కోర్టు సిబ్బంది, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 74వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 74వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అదనపు ఎస్పీలు వి నాగమణికంఠ, జె తిప్పేస్వామి, టిపి వెంకటేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని బాధ్యత గల పౌరులుగా నడుచుకోవాలని వారు కోరారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభాస్థలి గూర్చి అధికారులతో చర్చించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్. ఈ నెల 27వ తేదీన ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర సభాస్థలిని పరిశీలించి సభాస్థలిలో సమావేశానికి వస్తున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణంలో చేర్చుటకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ ప్రదేశాల విషయమై పోలీస్ అధికారులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆదాం, ఎచ్చెర్ల ఎస్ఐ సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, మురళీధర్ బాబా, జీసిగడ మండల జేసీఎస్ ఇన్ఛార్జు డోల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సంచాం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం, 2 పూరిళ్లు దగ్ధం. రణస్థలం మండలం సంచాం గ్రామంలో అగ్ని ప్రమాదవశాత్తు 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 3 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో కెళ్ల నారాయణమ్మ, దండు అప్పమ్మకు చెందిన 2 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నారాయణమ్మ శనివారం బ్యాంకుకు వెళ్లి లోను డబ్బులు 1,07,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టడంతో ఆ ఇంట్లో సామగ్రితో పాటు ఆ డబ్బులు కూడా కాలి బూడిదయ్యాయని లబోదిబోమంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లావేరు మండలం క్లస్టర్ ఇన్ఛార్జు తామాడ మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు, యూనిట్ ఇన్ఛార్జు మజ్జి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం లావేరు మండలం తామాడ పంచాయతీ రమణీయంగారిపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రమణీయంగారిపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ, జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా అని ప్రజలకు చెప్తూ రాబోయే టీడీపీ, జనసేన సంయుక్త ప్రభుత్వంలో ఇచ్చే పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లావేరు మండల క్లస్టర్ ఇన్ఛార్జు తామాడ మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు, యూనిట్ ఇన్ఛార్జ్ బజ్జిరామ్మూర్తి, రమణీయంగారిపేట బూత్ ఇన్ఛార్జ్ గొర్లె మాధవరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లవేళలా రాజ్యాంగ స్ఫూర్తిని చాటుదామని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ స్ఫూర్తితో ఇవాళ వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని తమ్మినేని ధర్మాన ప్రసాదరావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రపంచంలో స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలు పర్యటన చేసి అక్కడి రాజ్యాంగాలను అధ్యయనం చేశారని, ఆయన అధ్యక్షతన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, భారతదేశంలోని కులాలు, మతాలు, ప్రాంతాలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సర్వజనామోదం దక్కే విధంగా అంబేద్కర్ అధ్యక్షతన ఆనాడు రాజ్యాంగం రూపొందించారని తెలియజేశారు. ఆ రూపొందించిన రాజ్యాంగం నవంబర్ 26, 1949న ఆమోదం పొందిందని, తర్వాత జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిందని, నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలు రూపొందించుకున్న రాజ్యాంగాలు కూలిపోయాయని, మళ్లీ కొత్త రాజ్యాంగాలు రూపొందించుకుంటున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం రచించి 80 ఏళ్లు అవుతున్న అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగం ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా, ఎలాంటి అవిశ్వాసం లేకుండా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కౌంట్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, ఎంపీపీ గుండు రఘురాం తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత ఆశయంతో రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేశం ఎన్నటికీ మరువదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ, భారతదేశం ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో మసలగలగడానికి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటైందని, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారని తెలియజేశారు. మనమంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం వేడుకలా జరుపుకుంటున్నామని కొనియాడారు. వారి ఆశయాలకు ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పి మీనాక్షి, డిడి ట్రెజరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 74వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వయోజన విద్యాశాఖ కార్యాలయం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ముందుగా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ముద్దాడ వెంకటరమణ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ చిత్రపటంపై పూలమాలలతో ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవ ఆవశ్యకతను వివరిస్తూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భారత జాతికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు వైకుంఠరావు, సహాయ ప్రాజెక్టు అధికారి బి బాలచందర్, పర్యవేక్షకులు ఎల్ రమణమ్మ మరియు టైపిస్టు ఎల్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితో పథకాలు సాధించాలి, మీ ఉత్సాహం పలువురికి ఆదర్శం కావాలి అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జరిగే విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీల్లో పథకాలు సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు సాధించాలని, అలాగే మీ ఉత్సాహం పలువురికి ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని బాలికల పరుగు పందాలకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను కలిసి అభినందించిన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న వివిధ క్రీడల్లో పథకాలు సాధించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే కాకుండా జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ ఆటల పోటీల్లో సుమారు 400 మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొనడం ఆనందదాయకమని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 3న నిర్వహించనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నాడు బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మరిన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ క్రీడల పోటీల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె కవిత తదితరులు పాల్గొన్నారు. మరణించిన పిదప తన అవయవాలు దానం చేసిన విఆర్ఓ మౌనిక. శ్రీకాకుళం పట్టణంలో రైతు బజారు సచివాలయంలో విఆర్ఓగా పనిచేస్తున్న మౌనిక డే అండ్ నైట్ సమీపంలోని ఇన్కమ్ ట్యాక్స్ జంక్షన్ లో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేశారు. మరి కాసేపట్లో మౌనిక గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి పంపనున్నారు. భారతీయ పౌరులకు, భారతీయ పౌర సమాజానికి రక్షణ వలయంగా నిలుస్తున్న భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని, రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బిఆర్ అంబేద్కర్ ను దేశం ఎన్నటికీ మరువదని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అణగారిన వర్గాల నుండి అగ్రవర్ణాల వరకు భారతీయ పౌరులందరూ సమానులే అని భారత రాజ్యాంగం పేర్కొంటుందని అన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగం దర్పణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పారదర్శకమైన పాలన అందిస్తున్నారని అన్నారు. కానీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ యుగం నడుస్తుందని, కొన్ని వర్గాల వారికే పరిమితమైన రాజ్యాధికారాన్ని అంబేద్కర్ పేర్కొన్న రిజర్వేషన్ల పరంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
సామాజిక సాధికారక చర్యల ద్వారా చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి భాగస్వామ్యం కలిగించిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. ఆదివారం పట్టణంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి తమ్మినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక లక్ష్యాన్ని సభాపతి గుర్తు చేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ మహోన్నత ఆశయంతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన బిఆర్ అంబేద్కర్ ను దేశం ఎన్నటికీ మరువదని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి నారాయణరావు, భగాది నారాయణమూర్తి, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సాధు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.